మరొకసారి జ్ఞాన పరిమళాలు కార్యక్రమానికి మీకు స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ. వినపడుతుంది కదా? వినిపిస్తుంది సార్. ప్లీజ్ కంటిన్యూ. ఓకే మై డియర్ మాస్టర్స్, ఇదే నెట్వర్క్ ఇష్యూ వల్ల అది హెడ్ ఫోన్ పనిచేయట్లేదు. ఇట్స్ ఓకే సార్, థ్యాంక్ యూ. ప్లీజ్ కంటిన్యూ. ఓకే, సో ఈ జ్ఞాన పరిమళాలు ఒక భాగంగా ముందుగా మనందరి పరమ పూజ్య గురువులైన పత్రిజీ గారికి, స్వర్ణమల అమ్మ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, మరి పిఎంసి డిజిటల్ టీం వారికి నా కృతజ్ఞతలు తెలుపుతూ, ఎందుకంటే ఈరోజు జ్ఞాన పరిమళాలు అంటే, ఈ పరిమళాలు అంటే ఈ ఫ్రాగ్రెన్స్ అంటారు, అంటే సుగంధ ద్రవ్యాలు అంటారు కదా, అలాగా ఆ ఒక సుగంధ ద్రవ్యాలతో ప్రతి ఒక్కటి ఈ ఆత్మ జ్ఞానము, ఎప్పుడైతే ఆత్మ జ్ఞానం పొందుతామో అది ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరిలో ఆ ఒక జ్ఞానం అనేది వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కటి ధ్యానం చేసే వాళ్ళకి ప్రతి ఒక్కటి ఏదో ఆత్మ జ్ఞానం పొందుతూనే ఉంటారు. ప్రతిరోజు ఎన్నో రకరకమైన పూల నుంచి మనము ఎలా ఒక పరిమళము పొందుతున్నామో అలాగే ఎంతో జ్ఞానం తీసుకుంటూ ఆ జ్ఞాన పరిమళాన్ని కానీ మనం తీసుకుంటున్నాం. ఫస్ట్ నేను ఈరోజు మాట్లాడుకునే ఇది ఒక టాపిక్ ఏంటంటే గురు పౌర్ణిమ అంటే గురువులు అంటే ఎవరు, మన గురు ఎవరు, మన గురువు గారికి గురు ఎవరు, మరి సదానంద యోగి గురువు ఎవరు, ఇలా ఈరోజు గురువుల గురించే మాట్లాడుకుందాం మై డియర్ మాస్టర్. ప్రతి ఒక్కటి ఈరోజు గురు పౌర్ణిమ అంటే గురు పౌర్ణిమ ముందు ఉంది, అయితే కానీ ఆ ముందుగా గురు పౌర్ణిమ గురించి తెలుసుకుంటే ఆ ఫుల్ మూన్, ఆ గురు పౌర్ణిమ రోజు మనము అద్భుతంగా ధ్యానం చేసుకోవచ్చు. ఫస్ట్ గురు అంటే ఎవరంటే ఆది యోగి. ఆ ఆది యోగి ఎవరంటే, ఆది గురువు ఎవరు అంటే పరమశివుడు. ఫస్ట్ మనకి ఒక సృష్టిలో మన ఆది గురువు శివుడు, ఆది గురువు శివుడు. ఈ గురువులు అనేది ఆది గురువు నుంచి వస్తుంది. ప్రాపంచిక గురువులు ఉంటారు, మరి ఆధ్యాత్మిక గురువులు కానీ ఉంటారు. ఎన్నో జ్ఞానము పొందితే అట్లాంటి గురువులు మనకి దొరుకుతారు అన్నమాట. అంటే ఒక గురువు కాదు, మన జీవితంలో ఎన్నో గురువుల నుంచి మనము ప్రతిరోజు కూడా ఆ జ్ఞానం పొందుతూనే ఉంటాము. పత్రి సార్ కావచ్చు, ఓషో రజనీష్ కావచ్చు, పరమహంస యోగానంద కావచ్చు, బుద్ధుడు, లోక్సంగ్ రాంప, స్వామి రామ, టార్కం సరడి, అలాగే ఎన్నో మాస్టర్స్ పేరు చెప్తూ ఉంటే ఎంతో మందితో మనము ఆ గురువులతో మనం జ్ఞానం పొందుతున్నాం. పత్రి సార్ ఎప్పుడు చెప్పేవారు, గురువు అంటే లఘు గురు అని. అంటే లఘు అంటే చిన్న స్థాయి నుంచి పెద్ద ఉన్నత స్థాయికి పొందడమే అది గురువు అని. ఎప్పుడైతే ఈ గురు పౌర్ణిమ అంటే, ఈ పౌర్ణిమల్లో ఎన్నో 12 నుంచి 13 పౌర్ణిమలు ఉంటాయి ఒక సంవత్సరంలో. దాంట్లో ఈ గురు పౌర్ణిమ అనేది చాలా పెద్ద ఒక పౌర్ణిమ. అంటే బ్రైట్ లైట్ ఉండే మరి పెద్ద ఒక ఫుల్ మూన్ అన్నమాట. సో ఇది గురు గ్రహ అంటారు. ప్లానెట్స్ ఉన్నాయి కదా సౌరమండల కుటుంబంలో, ఆ సౌరమండల కుటుంబంలో ఆ గురు గ్రహగానే అంత పెద్ద ఒక గ్రహం అంటే గురు గ్రహం. దీన్ని మరి వ్యాస పౌర్ణిమ గని అంటారు. ఏం వ్యాస పౌర్ణిమ అంటే, వ్యాస అంటే వేదవ్యాసుడు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ పత్రిజీ గురువే నమః. మన అందరికీ ఆ బ్రహ్మ విష్ణు త్రిమూర్తులు ఎలా ఉంటారో మన పత్రి సార్లో ఆ త్రిమూర్తుల్ని మనం చూస్తున్నాం. అన్నీ ఒక జ్ఞానం మన గురువు గారిలోనే చూస్తున్నాం. గురువు అంటే గురువు అంటారు, అంటే లక్ష్యం. ప్రతి ఒక్కటి మనం లక్ష్యం ఎలా పెట్టుకుంటామో
అప్పుడు మనము ఆ జ్ఞానం పొందుతాము. అంటే ఇక్కడ గురు అంటే గు అంటే అంధకారం, రు అంటే దూరము, అంటే దూరంగా, అంటే రిమూవ్ చేసేది దాని నుంచి, ఆ అంధకారాన్ని తీసేసేది అనమాట. గురువు అంటే ఆ అంధకారాన్ని తీసేసేది. మనలో ఉండే ఎన్నో అంధకారాలని, అది మనం ఎప్పుడైతే జ్ఞానం పొందుతామో అది తీసేయబడుతుంది. ఎందుకంటే ఈ అజ్ఞానం నుంచి మనము జ్ఞానం పొందిన తర్వాత ప్రతి ఒక్కటి ఆటోమేటిక్గా మనలో మార్పు జరుగుతుంది. ప్రతి ఒక్క దానికి గురువు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది అంటారు కదా, గురువు లేని విద్య గుడ్డి విద్య అంట. మనం ఎన్ని జ్ఞానాలు పొందితే కానీ, ఎంతో మంది మాస్టర్స్తో కలిసి కానీ, ఒక గురువు అనేది మనల్ని సరైన దారిలో తీసుకెళ్తాడు అనమాట. సో గురువు ఒక ప్రాముఖ్యత ఎంత ఉందంటే, ఫస్ట్ మనకి ఫస్ట్ గురువు ఎవరు, మొదటి గురువు ఎవరంటే తల్లి, అమ్మ. అమ్మ ఫస్ట్ గురువు. అమ్మ మరి తండ్రి, తల్లిదండ్రులు మనకి మొదటి గురువు. ఎందుకంటే ఆ సంస్కారం అనేది తాయి తల్లి గర్భంలో నుంచినే వస్తుంది అన్నమాట. ఎప్పుడైతే భ్రూణ స్థితిలో ఉంటామో ఆ భ్రూణ స్థితి నుంచి ఆ గురువు అనేది ప్రతి ఒక్కటి, ఆ నాలెడ్జ్, జ్ఞానము అక్కడి నుంచి పొందుతాం, ఆ సంస్కారం అనేది. అదైన తర్వాత మొదటి గురువు తల్లిదండ్రులు అయిన తర్వాత మరి మనం స్కూల్కి వెళ్తాము. గురువులు అంటే టీచర్స్. నర్సరీ నుంచి ఎల్కేజీ యూకేజీ నుంచి మనము మాస్టర్ డిగ్రీ వరకు మన టీచర్స్ అవుతారు. ఆ టీచర్స్ వాళ్ళు గురువులు. వాళ్ళ నుంచి ఎన్నో జ్ఞానం పొందుతాం. అది కాకుండా మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, కుటుంబ సభ్యులు. ఆ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ప్రతి ఒక్కరి నుంచి ఏదో ఒకటి నేర్చుకున్నామంటే వాళ్ళు గురువే. ఫ్రెండ్ కావచ్చు, రిలేషన్ కావచ్చు. సో కొంతమంది మనకి అది జ్ఞానం నేర్పించి బ్రేకప్ అయిపోతారు. చాలా మంది ఫ్రెండ్స్ కానీ, అంటే ఒక రోజు ఏదైనా జ్ఞానం పొందామంటే వాళ్ళు గురువే. అదే తర్వాత మెయిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఆధ్యాత్మిక గురువు. అన్ని గురువులు ఉన్నాయి. అయితే ఎప్పుడైతే మన జీవితంలో ఆధ్యాత్మిక గురువులు ఎప్పుడైతే కలుస్తారో అప్పుడు మన జీవితమే మారుతుంది. అంతవరకు మనం, అంటే ఎన్నో స్థితులు, ఆ ఆధ్యాత్మిక ఒక ఉన్నత స్థితికి పొందాలంటే ఆధ్యాత్మిక గురువు మనకి దొరకాలి. అది కాకుండా మరి అస్ట్రల్ మాస్టర్స్ గాని మన గురువులే. ఆ జ్ఞానం అనేది ఓన్లీ మన గురువు కాదు, అస్ట్రల్ మాస్టర్స్ ఎక్కడి నుంచి ఎంతో మంది నుంచి మనం నేర్చుకోవాల్సి వస్తుంది. సో ఇది గురు పౌర్ణిమ గురించి మాట్లాడుకుంటున్నాము. ఆ వ్యాస పూర్ణిమ అని అంటారు. ఎవరు వ్యాస అంటే వేద వ్యాసుడు. ఈ వేద వ్యాసులు పుట్టిన రోజు అనమాట ఆ గురు పౌర్ణిమ అంటే. బర్త్డే వేద వ్యాసుడు. ఎవరు వేద వ్యాసుడు? వేద వ్యాసుడు ఎవరంటే మన భారతంలో మహాకావ్యం రచించిన ఒక పెద్ద మాస్టర్. మహాభారతం. ఆ మహాభారతం మరి భగవద్గీత, అందులో ఎన్నో ఒక కావ్యాలని, ఒక గ్రంథాలని రచించిన వేదవ్యాసుడు. దాన్ని వ్యాస పూర్ణిమగానే అంటారు. బుద్ధుడు ఎప్పుడైతే జ్ఞానోదయం పొందాడో, ఎంటర్టైన్మెంట్ అయిన తర్వాత ఫస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్తామని చూస్తే వాళ్ళు సారానాథ్ దగ్గర ఉంటారు అనమాట. కాశీ దగ్గర సారనాథ్ దగ్గర. అక్కడికి వెళ్ళి తాను తెలుసుకున్న ఒక జ్ఞానము, ఈ ఒక జ్ఞానాన్ని ఆ ఫ్రెండ్స్ కి చెప్పే రోజు ఈ రోజు. అంటే పౌర్ణిమ రోజు, గురు పౌర్ణిమ రోజు బుద్ధుడు చెప్పిన ఆ రోజు అన్నమాట. ఆ రోజు ఫ్రెండ్స్ కి ధ్యానం నేర్పించారు. ఆనాపానసతి ధ్యానం నేర్పించి ఆ రోజు ఆ గురువు అయ్యారు. మరి శివుడు సప్త ఋషులకి ధ్యానం నేర్చిన రోజు ఈ గురు పౌర్ణిమ. ద్రోణాచార్యులు వారు మీకు తెలిసి ఉంటుంది. ఏకలవ్యుడు ఉంటాడు, అంటే శబ్దవేది విద్య అని. అంటే డైరెక్ట్ గా నేర్చుకోలేదు ఏకలవ్య. ఒక స్టాచ్యూ మూర్తి పెట్టేసి దాన్ని చూస్తూ చూస్తూ ఆయన ఒక గురువు అని స్వీకరించి ఆయన నేర్చుకుని, ఎప్పుడైతే ఆ శబ్దవేది విద్య నేర్చుకున్నాడో మరి ద్రోణాచార్యుల వారు
అక్కడికి వెళ్ళి అర్జున చెప్పిన తర్వాత నాలాంటి ఇంకా ఇంకొకరి గారు చెప్పారు మీరు అని చెప్పిన దానికి అక్కడికి వెళ్ళి ఆ రోజు మరి ఆ ఆ గురు దక్షిణ ఇవ్వమని అడిగి ఆ రోజు తీసుకునే రోజు ఆ ఇది గురు పౌర్ణిమ రోజు. ఎప్పుడైతే ఈ గురు పౌర్ణిమ ఒక ఇంపార్టెంట్ ఏంటంటే ఉత్తరాయణం దక్షిణాయనం అని ఉంటుంది. ఈ జనవరి నుంచి ఈ జూన్ వరకు ఉత్తరాయణము, మళ్ళీ ఇది అయిన తర్వాత దక్షిణాయనం వెళ్ళే టైం ఉంది కదా, అది గురు పౌర్ణిమ అంటే జూలై నెలలో. ఎందుకంటే ఎన్నో గురువులు ఫస్ట్ మన గురువు పత్రిజీ గురువు భూమికి ఎందుకు వచ్చారు, ఈ భూలోకానికి వచ్చే మహా కారణం ఏంటి, మహా చైతన్యం ఏ ఉద్దేశంతో వచ్చారు మీకు తెలుసుంటుంది. అంటే పత్రి సారు ఎప్పుడో సత్యలోకంలో ఉండే మాస్టరు ఇక్కడికి వచ్చే అవసరమే లేదు. అయితే కానీ ఆ సత్యలోకం నుంచి మనందరినీ జ్ఞానం పంచి అందరు ఎన్లైటన్ మాస్టర్స్ చేయడానికే పత్రి సారు అది మహాకారణ శరీరం తీసుకుని వచ్చారు. అది వచ్చిన తర్వాత పత్రి సారు మన జీవితంలో వచ్చిన తర్వాత మన జీవితమే మారిపోయింది. ఒక గురువు అంటే నిజమైన గురువు ఎవరంటే మన పత్రి సారు 100% మనకి అన్ని నాలెడ్జ్ ఇచ్చారు. అదే పత్రి సార్ గురువు సదానంద యోగి. సదానంద యోగి సార్ని కలవడము అవన్నీ చెప్పుకుని వెళ్దాం, ఎందుకంటే సింపుల్ గా అవి. అంటే పిఎస్ఎస్ఎం ఆది పురుషుడు అంటే సదానంద యోగి అని చెప్పవచ్చు. ఈరోజు పిఎస్ఎస్ఎం మూమెంట్ స్టార్ట్ అయిందంటే దానికి మూల కారణం సదానంద యోగి. ఎందుకంటే పత్రి సారు మీకు తెలిసి ఉంటుంది, కోరమండలం ఫర్టిలైజర్స్ కంపెనీలో పనిచేసేటప్పుడు ఎంప్లాయీగా పనిచేసేటప్పుడు అప్పుడు అంటే ఆధ్యాత్మిక ఒక జ్ఞానం పొందడానికి ఎవరో ద్వారా ఫ్రెండ్స్ ద్వారా ఆ సదానంద గురువు గారిని కలిశారనమాట. జనవరి 1, 1981లో కర్నూలులో. ఆ కర్నూలు అంటే ఆ బస్ స్టాప్ అంటే ఓల్డ్ బస్ స్టాండ్ అని ఉంది అప్పట్లో. ఆ 1981 జనవరి 1 కర్నూలులో ఒక కర్నూలు ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర ఒక రాఘవేంద్ర లాడ్జ్ అని అక్కడ ఉన్నారని తెలిసింది గురువు గారు. అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లాడ్జ్కి వెళ్ళి పత్రి సార్తో పాటు మళ్ళీ ఫ్రెండ్స్ ముగ్గురు వెళ్ళారంట. రామచంద్రారెడ్డి, మరి వెంకటరత్నం, మరి పత్రి సార్ ముగ్గురు సదానంద యోగి గురువు గారిని కలవడానికి వెళ్ళి అక్కడ వెళ్ళిన తర్వాత సదానంద యోగి ఒక మంచంలో చిన్న ఒక కాట్, ఆ చిన్న మంచంలో కూర్చున్నారు. చాలా చిన్న రూమ్ కానీ ఆ రూమ్ లో ఎంత ఒక ముగ్గురు నలుగురు కూర్చోవచ్చు, అంత చిన్న ప్లేస్ లో సదానంద యోగి కూర్చున్నారు. అందరూ ముగ్గురు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత సో అర్లీ మార్నింగ్ వెళ్ళారు. మళ్ళీ గురువు గారిని చూసి అడిగారు సదానంద యోగి, ఎందుకు వచ్చారు, ఎవరు మీరు, ఇక్కడ బ్రహ్మజ్ఞానం తప్ప మరి ఏమి దొరకదు అని చెప్పారు. అప్పుడు పత్రి సారు మరి రామచంద్రారెడ్డి వాళ్ళంతా కూడా మనకు అదే కావాలి, అంటే మనకు బ్రహ్మజ్ఞానం కావాలనే వచ్చాము, అదే కావాలా స్వామి మనకు అని చెప్పారు. సో అలా అయిన తర్వాత కొంతసేపు ఒక 10 మినిట్స్ వరకు ఏదో అన్ని మాట్లాడుకున్నారు, డిస్కషన్ జరిగింది. మళ్ళా నెక్స్ట్ రోజు మీరు రండి ధ్యానం నేర్పించానని సదానంద యోగి చెప్పారు. మరి నెక్స్ట్ రోజు చెప్పగానే పత్రి సారు మరి వాళ్ళ ఫ్రెండ్స్ అర్లీ మార్నింగ్ 4:30కి అక్కడికి వెళ్ళిపోయారు. వెళ్ళి మళ్ళీ గురువు గారిని కలిశారు. ఆ రోజు ఆనాపాన సతి నేర్పించారు. శ్వాస పైన ధ్యాస ఎలా పెట్టాలి, ఎలా ధ్యానం చేయాలని ఆ రోజు సదానంద యోగి నుంచి వాళ్ళు తెలుసుకున్నారు. ఇలాగా ఒక నెలకి తక్కువ అంటే ఒక 20 రోజులు గురుగారి దగ్గరే గడిపారు పత్రి సారు. వారు అంటే జాబ్ చేస్తూ మిగతా టైం ఒక 20 డేస్ ఆ గురువు గారిని కలిసి అన్ని జ్ఞానము పొందడము, మరి ఎన్నో స్టోరీస్ వాళ్ళ జీవితంలో జరిగే ఎన్నో ఆ స్టోరీస్ చెప్పడము, అవన్నీ వినడము. ప్రతి ఒక్కటి అంటే అవి కొంత
చిన్న సేవ చేశారు. అంటే గురువుతో ఉండి గురువుకి ఏం కావాలో అదంతా మీకు తెలుసు. ఆ గురువుని కలవడం అంటే అయిన తర్వాత ప్రతిరోజు స్వర్ణమల్లమ్మ కానీ ప్రతిరోజు వెళ్ళడము, మళ్ళీ ఆ ఫుడ్ మళ్ళీ లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ అంతే తీసుకెళ్ళి అమ్మ ఇవ్వడము, ఒక ఆటో తీసుకొని వెళ్ళడము. అంటే అమ్మ గాని ఎంత కష్టపడిందంటే ఎప్పుడూ దాన్ని అది కష్టం అనుకోలేదు. అయితే గాని ఆ ఆ ఒక ప్రతిరోజు ఆ ఫుడ్ తీసుకొని వెళ్ళడి గురుగారికి ఇవ్వడం. ఇలా పత్రి సారు ఒక 2 సంవత్సరాల వరకు గురువుతో పాటు ఉన్నారు. అంటే ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు గురు పౌర్ణిమ అని మనం అనుకున్నామంటే నందవరంలో సదానంద యోగి సమాధి దగ్గర పెద్ద ప్రోగ్రామే జరుగుతుంది ప్రతి గురు పౌర్ణిమ రోజు. అలాగా ఎవరు ఆ మా సదానంద యోగి గురువు గారు అవ్వడానికి కారణం ఏంటి? ఎందుకు వచ్చారు అక్కడ? గురు సదానంద యోగి చిన్నప్పుడు అంటే అరబ్ దేశంలో పుట్టి ఆ చిన్న వయసులో ఉన్నప్పుడు ఒక ఫకీర్ అంటే ఆయన గ్రేట్ మాస్టర్ అంటే స్పిరిచువల్ మాస్టర్ ఫకీర్. ఆ ఫకీరు మరి సదానంద యోగి గురు. ఎప్పుడైతే ఆ అరబ్ దేశంలో చిన్నప్పుడు ఆడుకుంటున్నాడు, అప్పుడు ఫకీరు ఆ దారిలో వెళ్ళేటప్పుడు చూశారు. చూడగానే ఏదో ఒక తేజస్సు చిన్న ఆ చిన్న వయసులోనే ఒక తేజస్ చూశారు. చూసి చెప్పారనమాట. నాతో పాటు వస్తావా? నేను ఏం కావాలో నేర్పిస్తాను నీకు. దీనికన్నా పెద్ద ఇప్పుడేం ఆడుకుంటున్నావో దానికన్నా ఎక్కువ ఇది నేర్పిస్తాను వస్తావంటే ఒకే మాటకి ఓకే అని ఒప్పుకున్నారు. మరి ఫకీర్ తీసుకెళ్లారు. అది పాదలేపన అంటారు. దాన్ని అంటిస్తే అప్పుడు ఏమి ఆటోమేటిక్‌గా అస్ట్రలీ ఇద్దరు ఒకేసారి వచ్చేసి ఆ భూతాన్ ఒక అడవికి చేరుకున్నారక్కడ. ఆ ఫకీర్‌తో పాటు చేరుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత దాదాపు ఒక 10 సంవత్సరాలు వాళ్ళ గురువుతో ఫకీర్ గురువు గారితో గడిపారు సదానంద యోగి. అంటే ఆ రోజు ఏమైంది అంటే ప్రతి ఒక్కటి సడెన్‌గా అక్కడికి ఒక ఆ భూతాన్ అడవికి ఎలా వెళ్లారో అప్పుడు మళ్ళా తెలిసింది. అంటే అంత పవర్ ఉందన్నమాట వాళ్ళ గురువుగారికి. అది ఒక 10 సంవత్సరాలు వాళ్ళతో గడిపారు. 10 సంవత్సరాలు గాని ఏమీ మాట్లాడకుండా మౌనంలోనే ఉన్నారు. ఏది మాటుకోలేక అంటే ఆ మౌన ధ్యానంలో ఉండి, మౌనంతోనే ఉండి మరి ఇంకా గురువుగారు చెప్పారు, "ఇక నేను బాడీ వెకేట్ చేస్తున్నాను. ఇన్ని రోజులు నీకి అయినంత జ్ఞానం నేర్పించాను." అలా అనగానే చాలా ఇదయిపోయింది. అంటే దుఃఖం మొదలైంది. ఎందుకంటే ఇన్ని 10 సంవత్సరాలు నాతో పాటు ఉన్నారు. ఇంతవరకు ఏ నాలెడ్జు, జ్ఞానము నేను పొందలేదు. ఇప్పుడు ఉన్నట్టుండి నేను బాడీ వికెట్ చేస్తున్నా అంటున్నారు అని అలా అన్నారు. మరి బాడీ వికెట్ గాని చేశారు. అదయిన తర్వాత 3 రోజులు వాళ్ళ గురువుతో పాటు విత్ డెడ్ బాడీతోనే ఉన్నారు. నేను ఎక్కడ వెళ్ళిపోను నేను. మా గురువుగారి దగ్గరే ఉంటాను అని అక్కడ ఏడుస్తూ కూర్చున్నారు. అప్పుడు ఒక అశరీరవాణి చెప్పింది. ఆ చెవులో వచ్చి అశరీరవాణి చెప్పింది మా సదానంద యోగికి. "నువ్వు ఇక్కడ కూర్చునే సమయం కాదు. నువ్వు డైరెక్ట్ హిమాలయకి వెళ్ళిపో." అలా చెప్పిన తర్వాత గాని నేను ఎక్కడికి వెళ్ళను. నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళను అని అక్కడే కూర్చుంటారు. కూర్చున్న తర్వాత గాని లేదు నీ ఒక లోక కళ్యాణం చాలా వర్క్ ఉంది. హిమాలయకి వెళ్ళాలి అని చెప్తే హిమాలయకి నేను వెళ్ళిన తర్వాత అక్కడ ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు అక్కడుండి అన్ని ఫలాలు ఆ గుహలో కూర్చొని ఆ ఆహారం పళ్ళు తింటూ అలా ఉన్నప్పుడు ఎన్నో యోగులు అక్కడ ఉన్నారనమాట. ఎన్నో మాస్టర్స్ ఉన్నప్పుడు అక్కడ చూశారు. చూసిన తర్వాత చిన్న వయసులో వచ్చాడు అబ్బాయిని. వాళ్ళు ఏం చెప్పారు, ఒక గుహ చూపించారు. "ఈ గుహలో ఉండి నువ్వు సాధన చెయ్యి. మేమంతా నీకు హెల్ప్ చేస్తాము" అని. అలా చెప్పిన తర్వాత దాదాపు 80 సంవత్సరాలు ఆ గుహలో కూర్చొని ధ్యానం చేస్తూ
ధ్యానం నేర్చుకొని జ్ఞానం అన్ని నేర్చుకొని అక్కడ ఉండే మాస్టర్స్ దగ్గర నుంచి రకరకమైన జ్ఞానం పొంది అప్పుడు 80 సంవత్సరాలు అయిన తర్వాత ఆ ఆశ్రమ వాసులు చెప్పారనమాట అక్కడ ఉండే మాస్టర్స్. సో నువ్వు నేర్చుకున్నావు, నువ్వు అంత జ్ఞానం పొందావు, ఆ జ్ఞానాన్ని అందరికీ పంచాలి. సో నీ టైం అయిపోయింది, ఇంకా నీకు ఇక్కడ ఉండే అవసరం లేదు. హిమాలయం నుంచి ఆ కిందికి వెళ్ళి అన్ని చోట ప్రచారం చేయమని చెప్పారు. అలా మొదలయ్యి సదానంద యోగి గారు ఊరూరు తిరిగారు. ఎన్నో రాజ్యాలు, మన భారతదేశం కాక వేరే ఫారిన్ కానీ అక్కడికి వెళ్ళి మొత్తం ఆ జ్ఞాన ప్రచారాన్ని ప్రచారం చేశారు. అక్కడ ప్రచారం చేసేటప్పుడు స్వామి వివేకానంద గాని కలిశారంట. అంటే చిన్న వయసు అప్పుడు వివేకానంద, వీళ్ళంతా పెద్ద గురువు గారు. వివేకానంద గాని కలిశారంట. వాళ్ళకి మళ్ళా పత్రి సార్ దగ్గర చెప్పారంట, వివేకానంద సార్ని కలిసాము, వివేకానందని కలిసాము, ఎన్నో జ్ఞానము నేను ఇచ్చానని చెప్పారంట. అలాగా ఎక్కడ అన్ని చోట ప్రచారం చేస్తూ చేస్తూ ఆఖరికి ఆంధ్రప్రదేశానికి వచ్చారు. ఆంధ్రప్రదేశానికి వచ్చిన తర్వాత స్టార్టింగ్ నంద్యాల దగ్గర ఒక రేగల్ గుడి అని అక్కడ ఉన్నారు. అక్కడ ఉంటే అక్కడ ఉండేది మరి పత్రి సార్కి, రామచంద్రారెడ్డి సార్కి అంతా తెలిసింది అక్కడ ఉన్నారని. సో అయితే అక్కడ ఎక్కడున్నారో తెలియకపోవడంతో ఎప్పుడైతే కర్నూలుకి వచ్చారు, ఆ కర్నూలు రాఘవేంద్ర లాడ్జ్ దగ్గర ఉన్నారని తెలిసి అప్పుడు కలిసి వాళ్ళ దగ్గర ఇంకా జ్ఞానము పొందారు అన్నమాట. ఎందుకంటే ఆ టైంలో 1975లో వాళ్ళు కలవడం జరిగింది. మరి అప్పుడు వచ్చారు సదానంద యోగి సార్ కానీ ఆ కర్నూలులో జాబ్ చేసేటప్పుడు 1975 అలాగా అక్కడ జాబ్ చేస్తున్నారు. బట్ అయితే కలవడం అంటే 81లో కలిశారు. సో ఒకసారి సదానంద యోగి అందరిని తీసుకెళ్లి ఒక అడవికి వెళ్ళారు. అడవికి వెళ్తూ అక్కడ సత్సంగం చేస్తూ అన్ని జ్ఞానము అందరికీ పంచుతూ ఆ సత్సంగం చేసేటప్పుడు అది చేస్తూ మరి అక్కడ భోజనం ఆ వనంలోనే అడవిలోనే భోజనం పెట్టేసి అందరూ ఉన్నప్పుడు ఒక దాదాపు 150 మంది అక్కడికి వెళ్ళారు ఆ సత్సంగ గురుగారు దగ్గర. అలా ఉన్నప్పుడు ఉన్నట్టుండి 2 పులిలు వచ్చేసాయి, టైగర్స్. 2 టైగర్స్ రాగానే చూసి అందరూ పారిపోయారు, భయపడి పారిపోయారు. అది పారిపోయిన తర్వాత అక్కడ దూరం నుంచి చూస్తున్నారంట, ఆ 2 పులిలు సదానంద యోగి దగ్గర మాట్లాడుతున్నాయంట. అక్కడ ఏదో డిస్కస్ చేస్తున్నాయి. వాళ్ళు భయపడి అందరూ వెళ్ళిపోయారు. అయితే వాళ్ళు నిజంగా వాళ్ళు ఋషులంట. మళ్ళా సదానంద యోగి గారు పత్రి సార్కి చెప్పారు, వాళ్ళు ఇద్దరు కూడా ఋషులు. వాళ్ళు ఆ సప్త ఋషుల్లో ఇద్దరు. ఆ ఋషులు వచ్చి ఎన్నో ఒక డిస్కషన్ చేశారనమాట. అలాగా సదానంద యోగి అరేబిక్ భాష మాట్లాడుతున్నారు, తెలుగు, ఉర్దూ, ఎన్నో నిరర్గళంగా మాట్లాడే జ్ఞానము సదానంద యోగి గారి. మరి అలా ఉన్నప్పుడు ఒకసారి సదానంద యోగి గారు పత్రి సార్ని పిలిచి, ఆ సుభాష్, నేను నా టైం అయింది, నేను వెళ్ళాలి, ఒక సమాధి తయారు చేయి అన్నారంట. ఏప్రిల్ 16, 1983లో ఒక సుభాష్ అలా చెప్పిన తర్వాత సార్ కానీ ఇన్ని రోజుల నుంచి ఏదో ఎన్నో జ్ఞానం తీసుకున్నారు, అలా వేరే ఇంకొక మాట మాట్లాడదంట. సరే ఒక సమాధి రెడీ చేయమంటే ఓకే సార్ అన్నారు. అప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఫ్రెండ్ కానీ రామచంద్రారెడ్డి, ఈ రామచంద్రారెడ్డి కాదు, ఇంకో ఆయన అక్కడ నంద్యాల దగ్గర బంగాలపల్లి అని అక్కడ వాళ్ళ ఫ్రెండ్ రామచంద్రారెడ్డి వాళ్ళు కలవడము, వాళ్ళు అక్కడ పొలం ఉంది, ఆ పొలంలో సరే ఇక్కడ చేయొచ్చు, మనం ఆ సమాధి చేయొచ్చు అని ఒప్పుకుని అప్పుడు ఆయన టైం చెప్పిన తర్వాత మే 22, 1983 మే 22లో బాడీ వికెట్ చేస్తానని చెప్పారు. చేసేటప్పుడు అప్పుడు మీకు తెలుసు కదా, అలాగే మరి పోలీసు అది కేసు అయితే అని అప్పుడు ఒక డాక్టర్ని పిలిపించి, ఆ డాక్టర్ ఎవరు కాదు, మన పత్రి గురూజీ గారు సంగీత మాస్టర్ అనమాట.
డాక్టర్ పినాకపాణి అని సంగీత మాస్టర్. ఆయన డాక్టర్ గాని ఆయన పిలవడంతో మరి అంటే ఎక్కడ బాడీ వికెట్ చేశారంటే మళ్ళీ ఇంకేదన్నా జరిగిందనే కేసెస్ అయితే అని అప్పుడు ఆ డాక్టర్ పినాకపాణితో వాళ్ళు ఉన్నప్పుడు ఆ కరెక్ట్ టైంకి చెప్పిన టైంకే బాడీ వికెట్ చేశారు సదానంద యోగి. అప్పుడు వీళ్ళు కన్ఫర్మ్ చేశారు. సో ఎప్పుడు ఉన్నప్పుడు చెప్పేవారంట, సుభాష్ డూ ఆర్ డై. మనం ఏదైనా చేయాలనుకుంటే చేయాలి, మనం ఏది ఆశించకూడదు. అలాగే భగవద్గీతలో ఎలా చెప్పారో మరి అర్జున, యోగి భవ అర్జున, మరి డూ ఆర్ డై అని చెప్పారు అక్కడ. కానీ అంటే ఆ యుద్ధం, ఆ కురుక్షేత్ర యుద్ధంలో నువ్వు చేయాల్సిందే, మళ్ళీ దానికి వెనకాల పడకూడదని చెప్పారు. సో అలాగా ఈ సదానంద యోగి ఎవరు అంటే ఆ పిఎస్ఎస్ఎం మూమెంట్ లో ఆది గురు. అక్కడి నుంచి మొదలైంది ఆ పిఎస్ఎస్ఎం. అది కాకుండా జీసస్ జీసస్ కానీ గురువు గారు అంటే సదానంద యోగి. బ్యాప్టిస్ట్ అని ఒక గురువు అంటే యేసు ప్రభు ఉన్నప్పుడు కానీ వాళ్ళే కానీ గురువు అయ్యారు. అది చెప్తే ఎవరు నమ్మరు అనమాట. అంటే అది క్రిస్టియన్స్, మనం హిందూ అని. అయితే ఉండే నిజమంతా చెప్పారు వాళ్ళు. అంటే వాళ్ళ జీసస్ గురువు కానీ సదానంద యోగి. అదైన తర్వాత నెక్స్ట్ ఇంకొక పెద్ద గురువు ఎవరు చూశారంటే పత్రిజీ. ఒకసారి యూ ఫర్ ఎవర్ అనే బుక్ చదివారు. యూ ఫర్ ఎవర్ బుక్ మరణం లేని మీరు అది చదివితే అప్పుడు ఆ లోక్ సాంగ్ రంప గురువు గారు కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయిన తర్వాత అప్పుడు పత్రి సార్ ఎంటర్టైన్మెంట్ అయ్యారు. ఎప్పుడైతే యూ ఫర్ ఎవర్ బుక్ చదివారో లోక్ సాంగ్ రంప కనెక్ట్ అయ్యారు, ఎన్లైటన్మెంట్ అనేది అప్పుడు జరిగింది. ఎందుకంటే లోక్ సాంగ్ రంప గురించి కానీ మీరు ఎందుకంటే ఈరోజు డిఫరెంట్ గురువుల గురించి మాట్లాడుకుంటున్నాము. ఎందుకంటే గురు పౌర్ణిమ అంటే ఎంతో మంది గురువుల నుంచి మనం జ్ఞానం పొందాము. పత్రి సార్ కానీ లోక్ సాంగ్ రంప, మరి ఓషో రజనీష్ నుంచి ఎంతో జ్ఞానము పొంది మనకి అంతా అందించారు. లోక్ సాంగ్ రంప కానీ ఒక పైన ఉండే హయ్యర్ మాస్టర్స్, అస్టల్ మాస్టర్స్, హయ్యర్ వరల్డ్ లో అంటే గురుమండలి అని ఉంది. అక్కడ ఉండే మాస్టర్స్ ఆయనకి ఎంతో జ్ఞానము అందించి మొత్తం 20 బుక్స్ రాయడానికి వాళ్ళు అంటే వాకిన్ యాక్చువల్లీ లోక్ సంక్రాంప బాడీ వికెట్ చేశారంట. అది వాకిన్ వేరే ఒక ఫారిన్ లో ఉండే ఒక మాస్టర్ కి వాకిన్ అయ్యి వాళ్ళ ద్వారా ఒక 20 బుక్స్ రాశారు లోక్ సంక్రాంప. అంటే ప్రతి ఒక్కటి వాళ్ళు ఏది జరగాలనుకుంటే వాకిన్ అవుతారు, ఎన్నో జ్ఞానము పొందుతున్నారు. మరి ఇంకా భగవాన్ రజనీష్ గురించి, ఓషో రజనీష్ గురించి ఆయన హయ్యర్ వరల్డ్ ఒక 600 ఇయర్స్ అక్కడ ఉన్నారంట హయ్యర్ వరల్డ్. ఎందుకంటే ఈ భూలోకానికి వచ్చి ఏదో చేయాలంటే, ఎందుకంటే దానికిన్న ముందు ఎన్నో ఒక 7 జన్మల్లో ఇంకేం ఎన్లైటైన్మెంట్ అవ్వాలి, ఆ టైంకి ఏదో ఒకటి ఇష్యూ జరిగేది, వదిలేసి వెళ్ళేవారు. లాస్ట్ ఆఖరికి ఎన్లైటైన్మెంట్ పొందే లాస్ట్ జన్మలో ఇంకా 1 డే అంట, ఒక రోజు ఉంది ఎన్లైటైన్మెంట్ అవ్వడానికి. అప్పుడు ఎవరు చంపేశారు ఓషో రిజేషన్ గారిని. అదైన తర్వాత మళ్ళా నెక్స్ట్ అక్కడికి వెళ్ళి వేరే హయ్యర్ వరల్డ్ 600 ఇయర్స్ అక్కడే హయ్యర్ వరల్డ్ లో ఉండి మరీ రావడానికి ఎంతో అంటే ఆ ఎనర్జీ కావాలి కదా, ఒక గర్భం కావాలి, అన్ని వెతికితే ఆఖరికి ఒక తల్లి గర్భం రెడీ అయితే అప్పుడు జన్మ తీసుకుని తర్వాత ఒక్క రోజుకే ఎన్లైటైన్మెంట్ అయిపోయారంట. అయితే గాని ఆ ఒక మాస్టర్స్, గురుమండలి మాస్టర్స్, నువ్వు ఆల్రెడీ అయిపోయింది, బట్ నువ్వు ఇంకా లోక కళ్యాణం చేయాలనుకుంటే నువ్వు ఇంకా అక్కడే ఉండొచ్చు, ఇంకా సాధన చేయొచ్చు, ఒక ప్రచారం చేయొచ్చు అంటే అప్పుడు ఎంతో నాలెడ్జ్ మీకు తెలుసు. ఓషో రజనీష్ బుక్స్, ఎన్ని బుక్స్ పత్రిసారి చెప్పారు. మరి అంత జ్ఞానంగానే పొందాము. సో అలా ఓషో రజనీష్ గురించి కానీ మనం ఎంతో నేర్చుకున్నాము. ఎందుకంటే ఓషో రజనీష్ కానీ ఎవరు కాదు, పత్రిసారి ఎప్పుడు చెప్పేవారు,
ఓషో ఈజ్ మై బ్రదర్, బుద్ధ ఈజ్ మై బాస్ అని. అంటే బుద్ధుడు 2500 years బ్యాక్ బుద్ధుడు ఉండేటప్పుడు పత్రి సారు ఆనందగా మరి రజనీష్ గాని ఇద్దరు ఆ బుద్ధుడితో శిష్యులు అయ్యారు అనమాట. అక్కడ శిష్యులుగా ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కటి గాని ఒక 600 years ఆ హయ్యర్ వరల్డ్ లో ఉండి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఆ ఒక జ్ఞానం అన్ని చోట వాళ్ళు మీకు తెలుసు. ఓషో సార్ చెప్పేటప్పుడు అంత ఈజీగా అర్థం కాదు. అంత నాలెడ్జ్ ఈరోజు పత్రి సార్ ఎప్పుడు ఈ రెండు దళాలు అని లోక్ సంగ్రహాకి మరి ఓషో రజనీష్ ఆ ఇద్దరు ప్రతి ఒక్క జ్ఞానం అక్కడి నుంచి సార్ ఎప్పుడు వాళ్ళు బుక్స్ చదవాలని ఎప్పుడు చెప్పేవారు. ఇన్స్పిరేషన్ వాళ్ళిద్దరూ పత్రి సారు ఇన్స్పిరేషన్ వాళ్ళిద్దరికి. సో మరి ఇంకొకసారి మళ్ళీ వచ్చి ఓషో రజనీష్ మళ్ళీ లోక కళ్యాణ్ కోసం వచ్చిన తర్వాత మొత్తం అప్పుడు ప్రతి ఒక్కరికి నేర్పించారు లైఫ్ ఈజ్ సెలబ్రేషన్. ఎవరు అక్కడ జీవితంలో మీరు వాళ్ళకి ఇది వినింటారు, చనిపోయేటప్పుడు కానీ ఎంజాయ్ గా చనిపోవాలి, సెలబ్రేషన్ చేయాలి అని ప్రతి ఒక్కటి అన్ని బుక్స్ చదివి మరి పత్రి సార్ కానీ ఎన్నో గురువులకి మనకి పరిచయం చేశారు. ఇప్పుడు టార్కం సెరడన్ కావచ్చు, నేను ఇక్కడ ఏంటంటే పిరమిడ్ వ్యాలీకి వచ్చారంట డాక్టర్ రైమండ్ మోడీ, మరి డాలర్స్ కెనాన్, మరి ఈ అన్టోల్డ్ టు సీత అని మీరు సీతాయన వినింటారు. దాన్ని దీనా మేరియన్ అని ఆమె అంటే ఆ ఆథర్. సో ఇవన్నీ జ్ఞానము ఆ సీతాయన గురించి మనం సీత అంటే ఏమి అనుకున్నాము, ఒక రామాయణం సీత అంటే రియల్ ఏం జరిగిందని ఆ సీతాయనంలో తెలిసింది. అట్లాంటి పెద్ద గురువు అని దీనా మేరియన్ అని. ఎందుకంటే ఇంతవరకు ఇంత జ్ఞానము మనం తీసుకున్నాము. పత్రి సార్ ఒక సింగిల్ రూపీ ఆయనతో పెట్టుకోలేదు. అయితే కానీ ఎలా జరిగింది ఇది? ప్రతి ఒక్క ఈ పిఎంసి మరి పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ ఈ రోజు ఏ స్థాయిలో ఉంది? దీనికంతా ఆ గురువులు ఇప్పుడు వరకు కూడా పత్రిజీ గురువు గారు ఇప్పుడు వరకు మనలో ఏది కావాలన్నా ఆ చైతన్యం, ఆ శక్తి మనకి అందిస్తున్నారు. వాళ్ళ జీవితం కానీ చూడండి, వాళ్ళ ఫ్యామిలీ కానీ సుభాష్ పత్రిజీ అంటే సుభాష్ అంటే సుభాషితం. సుభాషితం అంటే చెప్పడం. అంటే ఏ ప్రతి వాక్ వాకు ప్రతిసారి చెప్పే ఎన్నో నాలెడ్జ్ విన్నాం కదా. సుభాష్ అంటే సుభాషితం చెప్పడం, ఆ అన్ని జ్ఞానం చెప్పడం. సో అదైన తర్వాత స్వర్ణమాల అమ్మ, స్వర్ణమాల ధరించడం అంటే ఒక మాల ఆ జ్ఞానం ఒక్కొక్క ఇది కానీ ఒక జ్ఞానం అన్నమాట. ఆ స్వర్ణ మాల ధరించడము, ఆ సుభాషితంతో చెప్పి ఎప్పుడైతే ఆ స్వర్ణమాల ధరించిన తర్వాత మనం జ్ఞానంతో పరిణితి పొందుతాం. ఆ పరిణితి పొందిన తర్వాత ఎంతో జ్ఞానం అంటే అది ప్యూరిఫికేషన్, మనలో ఉండే ఆ ప్యూరిఫికేషన్ పరిణితి పొందిన తర్వాత ఆఖరికి మనం అన్ని చోట పరిమళం 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 నిలుతాం అన్నమాట. అంటే అన్ని స్ప్రెడ్ చేస్తాం. ఈ రోజు కానీ ఈరోజు ఈ ఒక టాపిక్ తీసుకొని ఈరోజు ఆ పరిమళం అంటే ఆ జ్ఞానం, ఆత్మ జ్ఞానం, సోల్ సైన్స్ ఇది. యాక్చువల్లీ ఇది ప్రతి ఒక్కటి ఆ జ్ఞానం అనేది ప్రతి ఒక్కళ్ళలో ఎట్టయితే ప్రతి పూల నుంచి ఆ ఒక పరిమళం ఎలా తీసుకొస్తున్నారో అలా ప్రతి ఒక్క మాస్టర్ నుంచి ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకునేది ఉంది. అక్కడ ప్రాపంచికం కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు. ఎవరైతే ఈరోజు ఈ జూమ్ లో వింటున్నాము, ఇక్కడ వినేటప్పుడు కానీ అందరి నుంచి అన్ని నేర్చుకోవాలి. సో అలా నేర్చుకున్నప్పుడే మనం ఏదన్నా ఆ జ్ఞానము, ఆత్మజ్ఞానము పొందుతాము. ఆత్మజ్ఞానం పొందాలంటే ధ్యానము అవసరము, ధ్యానము నుంచి జ్ఞానము. సో ఇలా మనం మన గురుగారు ఇచ్చిన ఒక దారిలో మనమంతా ఇలాగే
పాటిస్తూ, సో గురువు అంటే అందరూ గురువే, అందరితో నేర్చుకొని మనం తెలిసింది అందరికీ పంచుతూ, పత్రి సార్ చెప్పిన ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకార జగత్ మరి ఎప్పుడు కూడా సేవలో మనం అందిస్తూ, ఇలా మనం అందరూ పత్రి సార్తో పాటు మనం ఏం చెప్పినా ఒక ఏముందో అది చేసుకొని నా ఒక ఇది కానీ అంతే, ప్రతి ఆఖరి శ్వాస ఉండే వరకు కూడా పత్రి సారు సంకల్పము మరి ప్రబోధనాలు మరి అందరికీ నేర్పడము. పత్రి సార్ నాకు అంటే ధ్యానంలో ఒకసారి చెప్పేవారు, సహసృష్టికర్తలు తయారు చేయాలి. అంటే మనం మాస్టర్స్ అంటే మనం మాస్టర్స్ ఎంతో మాస్టర్స్ ని తయారు చేయాలి, ఆ సహసృష్టికర్తలు తయారు చేయాలి. సో అలా ఆ సార్ చెప్పిన ఒక హాదిలో నేను పాటిస్తూ ఇంత జ్ఞానము అంటే గురు పౌర్ణిమ గురించి, గురించి, గురు అంటే ఎవరు, సో ఈ నాలెడ్జ్ మరి ఆ గురు పౌర్ణిమ రోజు కానీ అందరూ ధ్యానం చేస్తూ మన గురువు గారు చైతన్యంతో కనెక్ట్ అయ్యి, ఆ రోజు ఫుల్ మూన్ ఉంటుంది, చాలా పవర్ఫుల్ ఉంటుంది, ఎనర్జెటిక్ ఉంటుంది. ఆ రోజు మళ్ళీ ధ్యానం చేయమని రిక్వెస్ట్ చేస్తూ ఈ రోజు టాపిక్ ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతంగా చెప్పారు. ఒక్కసారి మళ్ళా అంతా గుర్తు చేశారు. మాస్టర్స్ చూశారు కదండి, మరి మనకి మన గురువు పత్రిజీ గురువు సదానంద యోగి గారి గురువు గారి గురించి కూడా సార్ చక్కగా అందరి గురించి వివరంగా చెప్పారు. మరి గురు పౌర్ణమి వేళ ఈ జరుగుతున్న ఈ మాసం అంతా మనకి గురు పౌర్ణమి, పత్రిజీ ఆరాధనోత్సవాలు అన్ని ఉన్నాయి కాబట్టి ఈ నెలంతా మనము మన గురువులకి డెడికేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మాస్టర్స్ ఎవరైనా ఏమైనా అడగాలనుకుంటే సార్ని అడగొచ్చు. పత్రి సార్ తో ఉన్నటువంటి మీకు ఒక్క అనుభవం చెప్పండి సార్. సార్ని కలిసిన తర్వాతే కదా అసలు మీలో ఫస్ట్ మార్పు వచ్చింది. ప్లీజ్ సార్. అంటే సార్ తో చూసిన తర్వాత ఏమంటే సింప్లిసిటీ, సార్ చూడగానే అంటే ఇప్పుడు కానీ నేను గురువు లేకుండా వెరీ సింపుల్ అంటే సింప్లిసిటీ ఈజ్ హైయర్ స్పిరిచువాలిటీ అని అలాగే ఉండేవారు. ఎందుకంటే ఎన్నో సార్లు కలిసినప్పుడు కానీ అది రిచ్ పూరా అనేది లేకుండా ఎప్పుడు ఒక స్టోరీ చెప్తాను. ఒకసారి వెళ్ళిన పిరమిడ్ వ్యాలీలో ఉండేటప్పుడు కబీర్ భవన్ అన్న ఉంది, ఆ కబీర్ భవన్ నుంచి అక్కడ పిరమిడ్ కి వెళ్ళేటప్పుడు సార్ వెళ్తుంటే మనం అందరం ఒక 20-30 మంది సార్తో పాటు వెళ్తున్నాం. వెళ్ళే టైంలో అంత దూరం వెళ్ళాము, అక్కడ ఏదో పేపర్ పడింది, అక్కడ వేస్ట్ పేపర్ పడింది. పేపర్ పడగానే అబ్బా ఎట్లాంటి భాగ్యం ఇచ్చింది యూనివర్స్ అని ఆ పేపర్ తీసుకొని అక్కడ డస్ట్బిన్ లో పడేశారు. సార్ తీసుకున్నారని అక్కడ ఉండే వాళ్ళు అందరూ టక్ అక్కడ ఉండేది మొత్తం ఎన్నో పేపర్లు పడే. అవి చూడండి, పత్రి సార్ దాన్ని క్లీన్ చేయని చెప్పలేదు, స్వయంగా పత్రి సారే ముట్టుకున్నారు, పత్రి సారే చేస్తున్నారు. సో అలా డౌన్ టు ది అర్త్ అని పత్రి సార్ని చూసి మరి ఎప్పుడే కానీ సింపుల్ ఏదైనా కానీ ఎంతో ఒక ప్రతి ఒక్క జ్ఞానాన్ని ఈజీగా ఈరోజు నేను ఇంత హాయిగా మాట్లాడుతున్నాను. నేను యాక్చువల్లీ తెలుగు నేర్చుకున్నానంటే పత్రి సార్ వల్ల. నేను కన్నడ తప్ప వేరే లాంగ్వేజ్ తెలియదు నాకు. ఎప్పుడైతే నేను ప్రతిరోజు ధ్యానంలో పత్రి సార్ని అడిగేవాడిని, నేను తెలుగు నేర్చుకోవాలి, తెలుగు అంటే చాలా ఎంతో జ్ఞానం తెలుగులో ఉంది, అది నేర్చుకోవాలి అని నేను ధ్యానం ద్వారా నేర్చుకున్నాను. ధ్యానం ద్వారా అంటే నేను తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు, తమిళ్ కావచ్చు, ఇవన్నీ ఎలా నేర్చుకున్నానంటే ఎప్పుడైతే పత్రి సార్ని ధ్యానంలో అడిగితే ఉన్నట్టుండి నేను జాబ్ చేసే కంపెనీ మారేది. మారితే అక్కడికి వెళ్తే అందరూ తెలుగు వాళ్ళే, తెలుగు తప్ప ఏం మాట్లాడడం లేదు. అప్పుడు తెలుగు నేర్చుకున్నాను. ఇంకో కంపెనీకి షిఫ్ట్ అయ్యాను, అక్కడ తమిళ్ నేర్చుకున్నాను. అంటే ఆ ఒక సిచ్యుయేషన్ క్రియేట్ చేశారు. అలాగా ఈరోజు నేర్చుకొని ఉండే జ్ఞానాన్ని మరి డిఫరెంట్ లాంగ్వేజ్ లో ఇంగ్లీష్, హిందీ కావచ్చు, సో అది ఏమి గొప్ప కాదు. పత్రిక సార్ ఆ ఒక జ్ఞానం ఇచ్చారు, ప్రతి ఒక్కరూ ఆ ధ్యానం ద్వారా అది నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ అన్నిటిలో చెప్తున్నారు.
చాలా అద్భుతంగా కృషి చేస్తున్నారు సార్. అందరూ పిరమిడ్ మాస్టర్లు అందరూ ఇలా చేస్తే పత్రిజీ అనుకున్న ఆ ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ ఎన్నో దూరంలో లేదు. చాలా అతి తక్కువ సమయంలోనే ఉంది. థ్యాంక్ ఇంకోటి యూ మేడం, ఉషా మేడం. పత్రి చెప్పండి సార్. పత్రి సారు పత్రి సార్ పర్ల్ ఆఫ్ పత్రిజీ అని పత్రిజీ విజిటమ్ రోజు వస్తుంది కదండి, 2 minutes 1 minute. Yes, sir. దాన్ని నేను కన్నడలో నా వాయిస్ డబ్బింగ్ చేస్తున్నాను. సార్ చెప్పిన దాన్నే కన్నడలో చెప్పి కన్నడ పిరమిడ్ కల్ సర్వీస్ దీంట్లో రోజు ఒక్కొక్క వీడియో పంపిస్తున్నాం. అంటే ఇంగ్లీష్ తెలుగు అర్థంగా కాకుండా వాళ్ళకి కన్నడలో చెప్పినట్టు, సార్ కన్నడలో చెప్పినట్టు చెప్తున్నాను. సూపర్ సార్, సూపర్. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు వారి బాధ్యతలాగా ఎవరు ఏది అనిపిస్తే అది చెయ్యటము, సార్ని అడగటము, సార్ రెస్ అనటము నిజంగా వండర్ఫుల్ సార్. మన పిరమిడ్ మాస్టర్లు చేస్తున్నంత ఎవరు చేయరేమో బహుశా. అవునండి. నిన్ననే మన క్లాస్ లో చెప్పారు, నిన్న ఒక మాస్టర్ సేవ కోసం పరితపించే వాళ్ళే పిరమిడ్ మాస్టర్లు అనేసి. సేవ ఎక్కడున్నా మేము రెడీగా ఉంటాము అనేసి. మనం రెడీగా ఉన్నామంటే యూనివర్స్ నుంచి వచ్చేస్తుంది మేడం. అలాగే ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఒక్క 10 నిమిషాలు సమయం ఉంది కాబట్టి మన ధ్యానం చేసుకుందాం సార్. చేయిస్తారా మీరు? మ్యూజిక్ షేర్ చేస్తారా? ఎలా అయినా పర్వాలేదు సార్. మ్యూజిక్ ఓకే, షేర్ 10 చేయమంటే minutes చేస్తాను. మీరు గైడ్ చేస్తా అంటే గైడ్ చేయండి. పర్లేదులేండి, అలా వితౌట్ మ్యూజిక్ చేద్దాం. ఓకే సార్, ఓకే. మై డియర్ మాస్టర్స్, హాయిగా కూర్చున్నాం స్థిర సుఖ ఆసనంతో. 2 వేళ్ళు జోడించి కాళ్ళతో క్రాస్ చేసి హాయిగా 2 కళ్ళు మూసుకొని స్థిర సుఖ ఆసనం, ఏ ఒత్తిడి లేకుండా హాయిగా ప్రశాంతతో కూర్చున్నాం. రిలాక్స్ యువర్ బాడీ. శరీరం అంతటా హాయిగా ప్రశాంత స్థితిలో కూర్చున్నాం. ఎంత వీలైతే అంత హాయిగా కూర్చోండి. శరీరంలో కణాలు కూడా ప్రశాంత స్థితిని, రిలాక్స్ స్టేట్ ని పొందుతూ మీ బరువుని అంతా కూడా ఫ్లోర్ పైన లేదా చైర్ పైన వదలండి. లైట్ వెయిట్ తో కూర్చొని ధ్యానం చేద్దాం. మనలో జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని గమనిద్దాం. లోపల తీసుకుపోయి శ్వాస, బయటికి పంపించేది శ్వాస పైన మాత్రమే ధ్యాస పెట్టడం. ఉచ్ఛ్వాస నిశ్వాస, ప్రతి శ్వాసాన్ని గమనిద్దాం. ప్రతి శ్వాస కూడా ప్రాణవాయువు నుంచి, ప్రాణశక్తి నుంచి, విశ్వశక్తి నుంచి అన్ని ఎప్పుడైతే శ్వాసాన్ని గమనిద్దామో మనసు ప్రశాంత స్థితికి మరి విశ్వశక్తిని పొందుతాము. బ్రహ్మరంధ్రం గుండా విశ్వశక్తిని పొంది మొత్తం నాడి మండలం శుద్ధీకరణం జరుగుతుంది. మై డియర్ మాస్టర్స్, ఓన్లీ బీ విత్ యువర్ న్యాచురల్ సాఫ్ట్ టెండర్ బ్రెత్. మనం పొందే విశ్వశక్తి నుంచి ఎన్నో గత జన్మల కర్మ ప్రక్షాళన జరుగుతుంది. మాస్టర్, మనం చేయాల్సింది సాక్షి భావంతో ధ్యానం చేయడం.
ఏ ఎక్స్పెక్టేషన్ అవసరం లేదు. ఓన్లీ బీ విట్నెస్. ఏం జరిగినా కూడా ఓన్లీ విట్నెస్. మనం లోతైన ధ్యానంలో, ఎరుక స్థితిలో ధ్యానం చేస్తున్నాం. Into deeper and deeper meditation with awareness. Witnessing and awareness. మౌన ధ్యానంలో ఎంతో ఎనర్జీని పొందుతున్నాం. ఆఖరి 5 నిమిషాలు ఎవరు కళ్ళు తెరవద్దు.
మై డియర్ మాస్టర్స్, ధ్యానం స్థితి నుంచి సహజ స్థితి అండి. రెండు వేళ్ళు ఇది 5 కళ్ళ పెడతాం. 5 4 3 2 1 చిరును థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎంతో అద్భుతంగా ధ్యానం చేయించారు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. మరి చక్కగా ఈరోజు ముందు ధ్యానం చేసుకున్నాము, మళ్ళా జ్ఞానాన్ని తీసుకున్నాము, మళ్ళా ధ్యానం చేసుకున్నాము. ఈ రోజు నేర్చుకున్న సబ్జెక్ట్ అంతా మనలోకి ఇంకిపోయిందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి. మరి మన అందరి గురువు, మన మార్గదర్శి, మన బ్రహ్మర్షి పత్రిజీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుందాం. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.